మన బాయ్తో ఈరోజు డే 12 ఆఫ్ లివింగ్. ఎందుకు బా ఇంత పొద్దుగాలు వేస్తున్నావు? కాసేపు పడుకో. మామిడికి బెడ్ బాగా నచ్చినట్టుంది. రోజు పొద్దున్నే వచ్చి నన్ను లేపేటోడు, ఇప్పుడు ఇంకా లేస్తలేడు. ఒకసారి చూడు మామిడి నైట్ డ్రీమ్స్ లో ఎలా మునిగి వెళ్తున్నాం. చలో బయటకి పోదాం పదా. నిన్న కామెంట్స్ లో చెప్పినట్టు వీడికి ఒక బాడీ బిల్డ్ కొంటే బెటర్. వీడి లాగేలా వీడికి వాక్ అయిపోయినాక ఫ్లాట్ కి వచ్చి మామిడికి వాటర్ పెట్టేసిన. నా మూతిలో పెట్టు బాయ్ కెమెరా. ఈ గ్లాస్ పాట్ అస్సలు కొనకండి. ఎంత కరెక్ట్ గా పోసినా కింద పడుతూనే ఉన్నాయి పాలు. నీకు పోసుకోరాదని చెప్పుకో. ఈ రోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ ఓట్ మిల్. ఇందులో ఒక 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది మనకి. ఇంకా కూర్చొని ఓట్ మిల్ తింటూ ఒక ట్రేడ్ తీసుకున్నా. మావాడు కూడా వచ్చి ట్రేడ్ అనలైజ్ చేస్తుండే. ఇంకా వర్క్ చేసుకుని జిమ్ కి రెడీ అయ్యి స్టార్ట్ అయినా. నన్ను కూడా తీసుకోపోవచ్చు కదా బాయ్. బాయ్ జిమ్మి. వీటికేం తక్కువ లేదు. జిమ్ కి వచ్చి వార్మప్ కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజు మనది పుష్ డే. లాస్ట్ టైం పుష్ డే అని చెప్పి ఫుల్ వర్కౌట్ చేసిన. జస్ట్ మీరు సెన్సెస్ లో ఉన్నారా లేదా అని టెస్ట్ చేయడానికి అంతే. చెస్ట్ కి ఒక 2 వేరియేషన్స్, ట్రైసెప్ ఒక 2 వేరియేషన్స్, షోల్డర్ కి ఒక 2 వేరియేషన్స్. వర్కౌట్ చేస్తున్న టైంలో డాడీ హైదరాబాద్ వచ్చిండు చిన్న పని మీద. ఇంకా నేను జిమ్ లోనే ఉండే, సో మన జిమ్మి బాయ్ని కలిసి వెళ్ళిపోయిండు. వర్కౌట్ కంప్లీట్ చేసుకుని చికెన్ తీసుకొని ఫ్లాట్ కి వచ్చేసిన. ఈ గ్యాప్ లో అమెజాన్ నుండి ఒక ఆర్డర్ వచ్చింది. నేను వచ్చాక డోర్ దగ్గరనే ఉంటాడు. నా కోసం బాయ్ ఏదో తెచ్చినట్టున్నాడు. వీడు బాల్ పగిలిపోయిందని స్ట్రెస్ బాల్ తో కాసేపు ఆడి స్ట్రెస్ తగ్గించుకున్నాం. ఆడుకున్నాక స్నానం చేసి హెయిర్ కేర్ చేసుకుంటే క్రీమ్ అయిపోయింది. ఇప్పటికి ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోయినా. ఇంకా కొత్తది ఆర్డర్ పెట్టాలి. నాకెందుకో ఈ రోజు లంచ్ లో పప్పు తినబుద్ది అయింది. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి ఎయిర్ ఫ్రైర్ లో వేసిన. కర్రీకి కావాల్సిన అన్ని రెడీ పెట్టుకుని స్టార్ట్ చేసిన. అసలు నేను చేసే టమాటో పప్పు కర్రీ అంటే మా మమ్మీకి మస్తు ఇష్టం. లాస్ట్ లో మసాలాలు వేసి మిక్స్ చేసి మూత పెట్టిన. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆగుదాం. ఆ లోపు ఆర్డర్ అన్బాక్స్ చేద్దాం. జెల్ ఓపెన్ చేయ బాయ్. మస్తుంది జిమ్ ఇది నీకు. నేనేమో ఎక్స్పెక్ట్ చేసిన బెస్ట్. ఈ ఇయర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని చెప్పినా కదా. ఇన్స్ట్రుమెంట్ రాలే గానీ దీని వాల్ స్టాండ్ వచ్చింది. ఫస్ట్ గెస్ చేయండి ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటున్నాను. మాడికి ఫుడ్ పెట్టేసి నేను చికెన్ పప్పు అన్నంని లాగించేసిన. అదిరిపోయింది టేస్ట్ అయితే. కాసేపు అయినాక ఒక చిన్న పని పడింది. డాడీ పొద్దున కారులో వచ్చిండు. ఇంకా సంక్రాంతికి నేను జిమ్మి ఇంటికి పోవడానికి బస్ స్టాండ్ కి వచ్చి కార్ తీసుకోపోమన్నాడు. నేను ఆటో దిగి పేమెంట్ చేస్తుంటే బస్ వచ్చేసింది. ఇంకా డాడీ కీస్ ఇచ్చి బస్ ఎక్కాను. బాయ్ చెప్పేసి ఫ్లాట్ కి స్టార్ట్ అయిపోయినా. ఆల్మోస్ట్ ఫ్లాట్ దగ్గర దాకా వచ్చిన. కానీ అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండే. ఇంకా మళ్ళీ వేరే రూట్ లో నుండి తిప్పుకొని వచ్చే వరకు లేట్ అయిపోయింది. బాయ్ నీ మీద కేసెత్తా. ఊరికే ఒక్కనో లేచిపోతున్నావు. మనసాక్షి లేదా నీకు? ఇంకా వీడిని బుదిరెకిచ్చి మధ్యాహ్నం చేసుకుని చికెన్ పప్పు అన్నం తినేసి వాక్కి పోయి వచ్చినాం. పడుకునేటప్పుడు గుర్రు కొట్టకరా అని చెప్పిన అంతే. 2 వేసిండు. అబ్బా ఏం ఫీల్ ఉంది మా మైలో కొడుతుంటే. పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఆ బొక్కలే. శుభరాత్రి.